డ్రగ్ పెడ్లర్ ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఆయన తనువు చాలించినట్టుగా తెలుస్తోంది. కేపీ చౌదరి మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలలుముకున్నాయి. కబాలీ సినిమా నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య కలకలం సృష్టించింది. పోలీసులు వెళ్లి చూసేసరికి గోవాలోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు కేపీ చౌదరి. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణప్రసాద్ చౌదరి. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ సినిమా తెలుగు వర్షన్ కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు కేపీ చౌదరి. 2023 జూన్ 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్, నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ రాకేష్ రోషన్ తో కేపీ చౌదరికున్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరా తీయడం టాలీవుడ్ ను షేక్ చేసింది. నిర్మాతగా కేపీ చౌదరికి కలిసి రాలేదు. దీంతో ఆయన గోవాలో పబ్ నడిపారు. అక్కడ కూడా లాస్ రావడంతో డ్రగ్ సప్లయర్ గా మారి కేసులో పాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. కేసులు వెంటాడుతుండడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులే కారణమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, కబాలీ సినిమాకి ప్రొడ్యూసర్గా చేసేటువంటి కేపీ చౌదరి ఫస్ట్ నుండి కూడా అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూనే ఉన్నాడు. గతంలో 2023లో అతన్ని తెలంగాణలో ఉన్నటువంటి రాజేంద్రనగర్ పోలీసులు అతన్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. వాళ్ళందరూ కూడా కేపీ చౌదరి నుండి డ్రగ్స్ని కొనుగోలు చేసేవారంటూ చాలా రూమర్స్ వచ్చాయి. సో వాటన్నిటికీ సంబంధించినటువంటి దర్యాప్తు ఒకవైపు పోలీసులు కొనసాగిస్తున్నటువంటి తరుణంలోనే దాదాపు 6 months పాటు కేపీ చౌదరి జైల్లో ఉన్న తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. సో బెయిల్ వచ్చిన తర్వాత అతడు హైదరాబాద్ వదిలేసి కంప్లీట్గా గోవాకే పరిమితమైపోయాడు. సో అక్కడ మొత్తం ఈ డ్రగ్స్ కేసు తెర మీదకి రావడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎలాంటి అవకాశాలు కూడా లేకపోవడం, ఎలాంటి సినిమాలు కూడా లేకపోవడంతో కంప్లీట్గా గోవాలో ఉంటూనే ఆయన తన బిజినెస్ని చూసుకుంటూ వచ్చాడు. అయితే బిజినెస్ కూడా కంప్లీట్ లాస్ రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, మరోవైపు డ్రగ్స్ కేసులతో పోలీసులు పదే పదే విచారణకు పిలుస్తుండడం, ఈ రెండింటి మధ్య అతడు డిప్రెషన్కి గురయ్యాడంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 days నుండి కేపీ చౌదరి ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు గోవాలో ఉన్నటువంటి తన హోటల్కి వెళ్ళి చూశారు. సో అప్పటికి అతడు హ్యాంగ్ చేసుకొని ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సో కేపీ చౌదరి మృతదేహాన్ని గోవాలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి అయితే తరలించారు. సో పోస్ట్ మార్టం కోసం ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి బాడీని కూడా అప్పగించనున్నారు. అయితే ఎగ్జాక్ట్ పలానా రీజన్ అనేటువంటిది మాత్రం ఇప్పటివరకు పోలీసులు ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే ఎక్కడ సూసైడ్ నోట్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి దానికి సంబంధించిన వీడియో కానీ కేపీ చౌదరి రిలీజ్ చేయలేదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్స్ అయితే ఆల్రెడీ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ మాత్రం ఒకవైపు డ్రగ్స్ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత సినిమాకి సంబంధించినటువంటి పరిచయాలు కూడా తగ్గిపోయాయి. దీంతో పాటు ఆ బిజినెస్ కూడా లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు, చాలా చోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంత సరిగ్గా లేనటువంటి ఉద్దేశంతోనే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఈ తరహా సూసైడ్ చేసి ఉండొచ్చినటువంటి అనుమానాన్ని అయితే ఫ్యామిలీ మెంబర్స్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రణీత.